హలో అండి, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం వీడియోలో ఒక ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి, ఇంకా వాటికి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఏమైనా స్పెషల్గా ఒక యానిమల్ని, ఇంకొక పర్సన్ని, లేదా ఇంకొక పూలదండని, అలా ఏదైనా మీకు కావాల్సిన ఐటమ్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఈరోజు పిక్స్వర్స్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్ క్రోమ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మనం ఏం యాప్ డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు. మనము ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. మనకి డైలీ 30 క్రెడిట్స్ వస్తాయి. కానీ నెక్స్ట్ డేకే ఈ 30 క్రెడిట్స్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో 30 క్రెడిట్స్ వస్తాయి. సో ఏం యాడ్ అవ్వవు, 60 అలా అవ్వవు. డైలీ 30 క్రెడిట్స్ వచ్చి అవి ఎక్స్పైర్ అయిపోతాయి. మనం ఈరోజు ఇమేజ్ చూస్తున్నాం కాబట్టి, దానికి మనము షార్ట్స్ చూస్తున్నాం కాబట్టి 9:16 తీసుకోండి. ఇంకా చూస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు లాంగ్ వీడియోస్కి అయితే 16:9 అలా, మీరు పోస్ట్కి అయితే 1:1, మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు మనం సీ డ్రీమ్ అనే మోడల్ సెలెక్ట్ చేసుకుందాము. దీనికైతే తక్కువ క్రెడిట్స్ ఉంటాయి, అంటే 10 క్రెడిట్స్ వాడుతుంది. ఇంకా నానో బనానా వాటన్నిటికైతే ఇంకా ఎక్కువ క్రెడిట్స్ తీసుకుంటుంది కాబట్టి మనమైతే సీ డ్రీమ్ తీసుకుందాం ఈరోజు. ఇది పెయిడ్ వాళ్ళకి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒకేసారి 2-3 చేసుకోవచ్చు, అట్ ఏ టైం జనరేట్ చేసుకోవచ్చు. సో మనకు అదేం సంబంధం లేదు. ఇప్పుడైతే మనము ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. సీ డ్రీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో మళ్ళీ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. 4K మళ్ళీ షార్ట్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి డబుల్ చెక్ చేసుకొని తర్వాత మనము ఇమేజ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తాము. ఈ పేజ్లో మనకి ఏది కావాలో అది, ఇది ఆల్రెడీ నేను చేసిండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఫస్ట్ టైం చేస్తే ఏముండవు. సో మీరు ఒక ఇమేజ్ని తెచ్చుకోండి, మీ సిస్టమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఉన్న శివలింగం ఇమేజ్ని వాడుతున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన ప్రాంప్ట్ రాసుకోవచ్చు, అంటే ఏమేమి చేంజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఈ ఇమేజ్కి నేను ఈరోజు బ్యాక్గ్రౌండ్ ఇంకా యానిమల్స్, అదర్ ఎలిమెంట్స్గా యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా ప్రాంప్ట్ ద్వారానే జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం ప్రాంప్ట్ ద్వారా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే నేను ప్రాంప్ట్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. ప్రాంప్ట్ రాసేటప్పుడు అంతా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ప్రాంప్ట్ అంతా రాసిన తర్వాత డబుల్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రీ కదా, మనకి క్రెడిట్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు 10 క్రెడిట్స్ తీసుకుంది, నెక్స్ట్ ఇమేజ్కి ఇంకో 10, అలా 3 ఇమేజెస్ జనరేట్ చేసేసరికి మనకి క్రెడిట్స్ అయిపోతాయి. నేను చూడండి బ్యాక్గ్రౌండ్లో ఒక ఫెస్టివ్ థీమ్, ఇంకా రంగోలీ ముగ్గులు కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఇస్తున్నాను. ఇంకా అలానే కొన్ని ఫారెస్ట్ యానిమల్స్, బ్యాక్గ్రౌండ్లో లింగం వెనకాల, శివలింగం వెనకాల ఉండాలని చెప్పి కూడా రాస్తున్నాను. మీరు ప్రాంప్ట్ ఎంత క్లియర్గా రాయగలిగితే అంత బాగా అర్థం చేసుకుంటుంది యాప్. సో మీరు నీట్గా రాసి డబుల్ చెక్ చేసుకోండి. మీకు ప్రాంప్ట్ కావాలంటే ChatGPTని కూడా అడగచ్చు, అది కూడా ఇస్తుంది. కానీ దానికంటే సింపుల్ వర్డ్స్తోనే యాప్స్ అర్థం చేసేసుకోగలుగుతాయి. ChatGPT వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ థాట్స్ ఏంటో సింపుల్ వర్డ్స్లో పెట్టేయండి, అది అర్థం చేసుకొని కరెక్ట్గానే ఇచ్చేస్తుంది. ఇలా క్లియర్గా రాసేసుకున్న తర్వాత మనము ఇమేజ్ జనరేట్ చేసేసుకోవచ్చు. అక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ అంటే ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇలా రాసే బదులు మీ దగ్గర ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే రెడీగా మీరు జనరేట్ చేసుకుంది ఆ ఇమేజ్ యాడ్ చేసేయచ్చు. అలా చేసుకోవచ్చు ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే. ఓకే, ఇలా ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేస్తే మనము నెక్స్ట్ ఇమేజ్ ఉంటే అది యాడ్ చేసేసుకోవచ్చు. అది డైరెక్ట్గా ఇప్పుడు ఏదైనా యానిమల్ అనుకోండి, యానిమల్ యాడ్ అయిపోతుంది. దాని బదులు నేను ఇక్కడ ప్రాంప్ట్ రాసేసాను. ఇప్పుడు జనరేట్ చేద్దాం. జనరేట్ అవుతుంది చూడండి. కొంచెము టైం తీసుకుంటుంది. మనం అంతలో ఒకసారి రివ్యూ చేసుకుందాం. మనమైతే 9:16 సీ డ్రీమ్ 4.5 తీసుకొని 4K తీసుకున్నాము. దాంట్లో ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఇది మన లెసన్. ఇదిగోండి, మనం జస్ట్
శివలింగం ప్లెయిన్ పిక్చర్ ఇచ్చాము ఇమేజ్. ఇదేమో ఇలా మనకు కావాల్సినట్టు మనం ఎలా అడిగామో అలా మొత్తం చేంజ్ చేసి ఇచ్చేసింది. వెనక చూడండి, వెనక యానిమల్స్ కూడా యాడ్ అయ్యాయి. మనం చెప్పినట్టే చేసేసింది. ఒక్కొక్కసారి ఇమేజెస్ అన్ని మనం చెప్పినట్టు కరెక్ట్గా వస్తాయి, ఒక్కొక్కసారి సరిగ్గా రావు. అప్పుడు మన క్రెడిట్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి, కానీ ఏం చేయలేము. ఒక్కోసారి అది కన్ఫ్యూజ్ అవుద్ది యాప్. ఓకే, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుందాము. మనది ఫ్రీది కాబట్టి మనకి వాటర్ మార్క్ వస్తుంది పైన, వాళ్ళ పిక్సర్స్ అని పైన మనకు కనిపిస్తూనే ఉంటుంది, కానీ పర్వాలేదు, మనం అలానే వాడేసుకోవచ్చు ఇమేజెస్. అక్కడ డౌన్లోడ్ అయిపోయింది చూడండి, మనము డౌన్లోడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఇది మన ఫోల్డర్లోకి వెళ్ళి చూద్దాము. ఇంకా పక్కన అన్ని ఆప్షన్స్ చూసుకోండి, షేర్, సేవ్ అవన్నీ ఉన్నట్టున్నాయి. ఇప్పుడైతే మనము మన ఫోల్డర్ దగ్గరికి వచ్చేసాము. ఫోల్డర్లో ఓపెన్ చేసి చూద్దాము, ఇలా కొంచెం పెద్దది చేసి చూద్దాము. అప్పుడు మనం చెప్పినవన్నీ యాడ్ అయ్యా లేదా క్లియర్గా తెలుస్తుంది. చూడండి, పూలదండ వేయమన్నాం కదా, చుట్టూ శివలింగం చుట్టూ వేసింది, పైన కింద వేసింది. మొత్తం రంగోలీ ఫ్లవర్స్తో డెకరేట్ చేయమన్నాం కదా, బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసేసింది, ఇంకా యానిమల్స్ని యాడ్ చేసింది. సో ఇది పర్ఫెక్ట్గా మనకు కావాల్సినట్టు ఒక ఇమేజ్ని చేంజ్ చేసింది. నెక్స్ట్ లెసన్లో మనము ఇది సింగిల్ ఇమేజ్తో కదా 2-3 ఇమేజెస్తో ఎలా చేసుకోవాలో చూద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.